ఇది అంతా అగ్రికల్చరల్ ఫీల్డ్స్, ఫ్యాకల్టీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, బెనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి. ఇలా ఉంది. కనబడే బిల్డింగ్ ఐఐటి బిహెచ్యు స్టాఫ్ అనుకుంటా, టీచింగ్ స్టాఫ్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలాంటి ఖాళీ జాగా మొత్తం ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం, స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ రావడానికి, వాళ్ళకు వాళ్ళే సో చేయడానికి, కలుపు తీయడానికి, హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అప్లై చేయడానికి, ఎంటమాలజీ, ప్యాథాలజీ, ఎటువంటి రోగాలు వస్తున్నాయి, ఏమేమి పురుగులు పడుతున్నాయి, సాయిల్ ఏంటిది, దానికి ఏది కావాలి, ఏ క్రాప్ సూటబుల్గా ఉంటుంది, సాయిల్ సైన్స్, ప్యాథాలజీ, ఫిజియాలజీ. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండాలి. కాబట్టి ఇంత ల్యాండ్ అలాట్ చేయడం విత్ ఇన్ బిహెచ్యు ఇంత ల్యాండ్ అగ్రికల్చర్ వాళ్ళకి అలాట్ చేయడం. వేరే డిపార్ట్మెంట్స్ కానీ, వేరే ఫ్యాకల్టీ కానీ, వేరే స్కూల్స్కి ఇంత ల్యాండ్ అవసరం లేదు ఎక్సెప్ట్ అగ్రికల్చర్. వేరేటన్నీ ఓ బిల్డింగ్లో జరుగుతాయి, లేదంటే సోషల్ వర్క్ వాళ్ళని బయటికి తీసుకెళ్తారు, లా గ్రాడ్యుయేట్స్ని బయటికి తీసుకెళ్తారు, సైన్స్ అంతా ల్యాబ్లో జరుగుతుంది. దీంట్లో కూడా మళ్ళీ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ అటువంటివన్నీ మళ్ళీ ప్లాంట్ బయాలజీ ఇవన్నీ మళ్ళీ ల్యాబ్లో జరిగేటి ఎక్స్పెరిమెంట్స్, జెనెటిక్స్ అవన్నీ. కానీ మళ్ళీ అవన్నీ కూడా అక్కడ చేసిన పరిశోధన, అక్కడ చేసిన రీసెర్చ్ మరి ఎంతవరకు పనికొస్తుంది, రైతులకు ఎంతవరకు మేలు జరుగుతుందంటే మళ్ళీ ఇక్కడ చేయాల్సిందే. ఇక్కడ చూడండి చెట్లన్నీ వాతారు, గోడ పక్కగా వాతారు, మంచిగా ఉన్నాయి. ఇది ముందు అంటే ఐకార్ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ, కేవీకే కృషి విజ్ఞాన్ కేంద్ర కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ఒక ప్రోడక్ట్ని, ఒక వెరైటీని, లేదా ఒక ప్రోడక్ట్ని బాగుంది, రైతులు వాడచ్చు అని చెప్పడానికంటే ముందు ఇక్కడ ఈ ఫీల్డ్ ట్రయల్స్లో చేస్తారు. ఈ ఫీల్డ్ ట్రయల్స్లో మంచి రిజల్ట్ వస్తేనే ఓ 4-5 సార్లు చేసిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చినప్పుడే దాన్ని ఫార్మర్స్కి రికమెండ్ చేస్తారు. సో అప్పటిదాకా వాళ్ళు రికమెండ్ చేయరు. ఎందుకంటే ఈ క్రాప్ అనేది మనం ఒక ప్రోడక్ట్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, రికమెండ్ చేస్తున్నామంటే ఈ క్రాప్ అనేది ఇట్స్ నాట్ సింప్లీ ఏ టెక్నికల్. ఫార్మర్ యొక్క ఎకానమిక్ కండిషన్, వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకున్నట్టే కదా. మనం అప్పుడప్పుడు చూస్తాము కొన్ని మిరప విత్తనాలకు చెందిన కొన్ని కంపెనీలు సీడ్స్ బోగస్ ఇచ్చారు. అవి ఎంతో ఎత్తు పెరుగుతున్నాయి కానీ అసలు దానికి ఖాత రావడం లేదు, పూత ఆగడం లేదు, రాలిపోతుంది అనేటువంటివి అప్పుడప్పుడు వింటాం మనం. సో అవన్నీ ఫేక్ కంపెనీలు, కరెక్ట్గా ఫీల్డ్ ట్రయల్స్ చేయకుండా చేసినటువంటివి. సో ఇది బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ రేప్ సీడ్ మస్టర్డ్. ఇది అనుసంధాన్ एवं पादप प्रजनन अखिल भारतीय समन्वित अनुसंधान परियोजना राई एवं सरसों, दट इज ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ రేప్ సీడ్ మస్టర్డ్. ఇది ఇట్లా అంటే ఇన్ని రకాల ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే ఫార్మర్కి ఇస్తారు. ఎందుకంటే ఫార్మర్కి జీవనాధారము క్రాప్ మంచిగా ఎదిగి పూత, కాయ, తర్వాత క్రాప్ ఆ పంట చేతికొచ్చి మార్కెట్లో అమ్ముడు పోయి డబ్బులు కావాలంటే దాదాపు 4-5 నెలలు కష్టపడితే కానీ, కొన్ని పత్తి లాంటి పంటకు ఇంకా ఎక్కువ రోజులు కష్టపడితే కానీ వాళ్ళకి చేతిలోకి డబ్బులు రావు. ఓసారి అంతా అయిపోతుంది, సడన్గా వర్షం వస్తుంది, వాళ్ళు పండించిన పంట అంతా కూడా నీళ్ళలో కొట్టుకుపోతుంది. ఇటువంటి కొన్ని ప్రకృతి విపత్తులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి, ఇవన్నీ దాటుకొని ఫార్మర్కి మంచి ఆదాయం రావాలంటే ఈ అగ్రికల్చర్ రీసెర్చ్ తోటే సాధ్యమవుతుంది. అందువల్లనే
ఏదైనా ఫీల్డ్ ట్రయల్స్ బాగా చేసి మంచి రిజల్ట్ వచ్చినప్పుడే ఫార్మర్స్కి ఆ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే అగ్రికల్చర్ రీసెర్చ్ కొంతవరకు టఫ్గా ఉంటుంది. అంటే ఈ అన్ని రకాలుగా అగ్రికల్చర్ కూడా చూడడానికి మళ్ళీ మనకి ఒకటే వింగ్ అనిపిస్తుంది, కానీ మళ్ళీ అగ్రికల్చర్లో రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. ఇంతకుముందే మీకు అక్కడ బోర్డు చూపించిన జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ అని ఒకటి, ఇది ఎంటమాలజీ ఉంటుంది, పాథాలజీ ఉంటుంది, ఫిజియాలజీ ఉంటుంది, సాయిల్ సైన్స్ ఉంటుంది, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ రకాలుగా బయోటెక్నాలజీ, ప్లాంట్ బయోటెక్నాలజీ, సో ఇవన్నీ ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ఇవన్నీ రకాలుగా ఉంటాయి. సో అందరూ కలిసి కూర్చొని రీసెర్చ్లు చేసి ఏదన్నా ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేయడానికి ప్లాంట్ బ్రీడింగ్ వాళ్ళు న్యూ వెరైటీ తయారు చేస్తారు. ఉదాహరణకి ఏంది, ఇప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, రాబోయే 10 ఏళ్లలో 2-3 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతుంది కావచ్చు అనేది ఒక అందాజ, ఒక గెస్, సైంటిఫికల్లీ ప్రూవెన్ ఒక ఎస్టిమేషన్. సో ఆ ఎస్టిమేషన్ తగ్గట్టు ఆ 2 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగినా కూడా తట్టుకునే విధంగా వరి ప్యాడీ వెరైటీ కానీ, జోవర్ వెరైటీ కానీ, కాటన్ వెరైటీ కానీ, ఇక్కడైతే ఆవాలు ఎక్కువ పండిస్తారు ఇక్కడ, సో మస్టర్డ్ వెరైటీ కానీ, అట్లా రకరకాలు ఏ ఏరియాలో అంటే అగ్రికల్చర్ వాళ్ళకి అందుకే లొకేషన్ స్పెసిఫిక్ రీసెర్చ్ చేస్తారు ఎక్కువ. కంప్లీట్ వాళ్ళు చేసే రీసెర్చ్ అంతా కూడా ఇండియా అంతా పనికొచ్చే రీసెర్చ్ కాదు ఇక్కడ అగ్రికల్చర్లో. ఎందుకంటే వారణాసిలో ఉండేటువంటి సాయిల్ వేరే, వారణాసిలో ఉండే క్లైమేట్ వేరే, అట్లాగే వరంగల్లో ఉండే క్లైమేట్ వేరే, వరంగల్లో ఉండేటువంటి టెంపరేచర్స్ వేరే, సాయిల్స్ వేరే, అట్లా. అందుకని వరంగల్కి సంబంధించినటువంటి అక్కడ ఏ పంటలు ఎక్కువ పండిస్తారు, హిస్టారికల్గా ఎట్లా పండిస్తున్నారు, అక్కడ ఉండేటువంటి క్రాప్స్ మేజర్ ఏంటి, అక్కడ రీసెర్చ్ చేస్తారు. వారణాసిలో ఉండే మేజర్ క్రాప్స్ ఏంటిది, ఇక్కడ తగ్గట్టు ఇక్కడ రీసెర్చ్ చేస్తారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ మెయిన్గా. పిజిఎన్పి, డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్. సో ఇట్లా, సో అందుకని ఈ రకాలుగా ఇంత పెద్దగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు చూడండి. ఇక్కడ ఇంకొకటి ఉంది, ప్రాజెక్ట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రానమీ ఇది ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్. సో ఇట్లా ఉంటాయి. అంటే రైతుకి ఎగాదిగా ఇది రికమెండ్ చేసి, ఇది బాగా పనిచేస్తుంది ఏంటి, ఈ పెస్టిసైడ్ అప్లై చేయండి పురుగు చనిపోతుంది, లేకపోతే ఈ హెర్బిసైడ్ వాడండి కలుపు మొక్క పోతుంది, ఈ ఫెర్టిలైజర్ వాడండి మొక్క బాగా పెరుగుతుంది అని చెప్పడం కాదు, ఈ వెరైటీ వేయండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పడం కాదు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, దానికో 4 సార్లు 5 సార్లు 10 సార్ల వరకు ఫీల్డ్ ట్రయల్స్ అంటే చిన్న మొత్తంలో చేస్తారు. అంటే 1 గుంట కావచ్చు, 2 గుంటలు కావచ్చు, ఇంత మొత్తంలో ఇట్లా రీసెర్చ్ చేస్తారు. ఇది చూడండి, ఈ చిన్నది ఇది ఫీల్డ్ ట్రయల్ అనుకుంటే ఎక్స్పెరిమెంటల్ క్రాపే కావచ్చు. ఇది అన్నీ స్టడీ చేస్తారు క్లియర్గా, అన్నీ రాసుకొని ప్రతిదానికి రికార్డు ఉంటుంది. వాళ్ళు రిలీజ్ చేయడానికంటే ముందు పర్మిషన్స్ తీసుకోవాలి, పర్మిషన్ చెప్పాలి. ఇట్లా ఇది ఒక ఫీల్డ్ ట్రయల్స్. దీన్ని వచ్చిన రిజల్ట్ బేస్ చేసుకొని జనరలైజ్ చేస్తారు. అందువల్లనే ఒకసారి 99% యాక్యురేట్గా ఉంటుంది, మళ్ళీ ఆ 1% ఫెయిల్యూర్ ఉండొచ్చు, బట్ సక్సెస్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉండాలి కదా. ఇది చూడండి, ఇవన్నీ మిరప అనుకుంటా, T5C, T1, T4, T7, T2, T6, T3, T5, T2 అంటే ట్రీట్మెంట్, డిఫరెంట్ ట్రీట్మెంట్స్గా చేస్తారు. ఏది మంచి రిజల్ట్ వస్తే దాన్ని రికమెండ్ చేయడానికి, దాన్ని అంటే మా రిజల్ట్ ఇలా ఉంది అని చెప్పడానికి. తర్వాత యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు కానీ, కేవీకే వాళ్ళు కానీ, లేదంటే ఈవెన్ ప్రైవేట్ సీడ్ కంపెనీలు ఉంటాయి, అగ్రికల్చర్ కంపెనీలు వాళ్ళు కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలు కానీ, ఆ బయట సీడ్ కంపెనీలు కానీ, ప్రైవేట్ కంపెనీ ఇట్లా చేస్తారు. వాళ్ళు కూడా ఫీల్డ్స్ ఉంటాయి ఖచ్చితంగా, ప్రతి ఒక్కరికి ఫీల్డ్ ఉంటుంది. ఆ రిజల్ట్ బేస్ చేసుకొని వాళ్ళు గవర్నమెంట్కు కానీ ఐకార్కు చూపించాలి, దిస్ ఈజ్ అవర్ రిజల్ట్, సో వీఆర్ రెడీ టు రిలీజ్ దిస్ ప్రోడక్ట్.
సో బేస్డ్ ఆన్ దీస్ రిజల్ట్ అండ్ దిస్ విల్ బీ బెనిఫిషియల్ టు ద ఫార్మర్స్ అని చెప్పగలిగారు లాస్ట్కి. అప్పుడు దాన్ని మార్కెట్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బిహెచ్యు IRRI ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది IRRI ఇరి నెట్వర్కింగ్ ప్రాజెక్ట్ అండ్ రైస్ యాక్సిలరేటెడ్ జెనెటిక్ గెయిన్ ఇన్ రైస్ మార్జినల్ ఎన్విరాన్మెంట్. అగ్రి అలయన్స్ ఫండెడ్ బై ఇర్రి ఫిలిప్పైన్స్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫిలిప్పైన్స్లో ఉంది. అది అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం సంస్థ. సిన్స్ 1 అక్టోబర్ 2019కి వెళ్ళి దీనికి డబ్బులు ఇస్తున్నారు ఈ రీసెర్చ్ చేయడానికి. ఈ ఇర్రి ఫిలిప్పీన్స్లో ఉన్న ఇర్రి వాళ్ళు. సో ఇట్లా ఇంత పెద్దగా ఇంత గొప్పగా ఉంటుంది అగ్రికల్చర్ ఫీల్డ్ అనేది. సో దానిలో ఉన్నటువంటి లాజిక్ ఏంది, ఎందుకు అంత పెద్ద ల్యాండ్ ఉండాలి ఏంది అంటే ఇది కథ. ఎందుకంటే ఫార్మర్కి ఆదాయమే క్రాప్. ఆ క్రాప్ మంచిగా పంట వచ్చి మంచిగా డబ్బులు వస్తేనే వాళ్ళ జీవనాధారం ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల అవసరాలు, వాళ్ళ పిల్లలు చదివించుకోవడము, పెళ్ళిళ్ళు చేయడము, సోషల్ బాండ్స్ అన్నీ ఉంటాయి, సోషల్ ఆబ్లిగేషన్స్. బిడ్డలకు పెళ్ళి చేయడము, పిల్లల్ని చదివించడము. ఏ ఫార్మర్ కూడా మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఫార్మర్ కావాలనుకోడు. అదొకటి. రెండోది, ఎవరైనా అంతే, ఏ ప్రొఫెషన్లో ఉన్నవారైనా సరే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని అదే ప్రొఫెషన్లో ఉంచాలని అనుకోరు. సో దట్ ఈస్ ద జనరల్ ట్రెండ్, అదంతే. సో మరి ఇట్లా ఇక్కడ ఇంకోటి ఉంది, ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అండ్ మేజ్. ఇది మేజ్ ICAR, డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్, బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఇది మేజ్. మొక్కజొన్న, ఇది మేజ్. సో ఇట్లా ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇది సో ఫార్మర్కి అల్టిమేట్గా వాళ్ళ ముఖ్య ఉద్దేశము ఫార్మర్స్కి బెనిఫిట్ జరగాలి. మనకి ఎడ్యుకేషన్లో కూడా అల్టిమేట్ ఏమేంటి ఉంటుంది, స్టూడెంట్కు బెనిఫిట్ అంటే స్టూడెంట్ ఎంతో కొంత ప్రయోజనం పొందాలి చదువు వల్ల అనేది. సో ఇట్లా ఇక్కడ కూడా ఇక మొక్కజొన్న కంకులు హార్వెస్ట్ అయినట్టున్నాయి చూడండి. అక్కడ అన్ని హార్వెస్ట్ అనేది తీసుకొచ్చి ఇక్కడ వచ్చారు. అంటే ఇది కూడా ఏదో ఎక్స్పెరిమెంట్ చేశారు, అవన్నీ రిజల్ట్ రాస్తారు మళ్ళీ. అంటే దీని దిగుబడి ఎంత, మొక్కకి మధ్య గ్యాప్ ఎంత ఉంచారు, ప్లాంట్ టు ప్లాంట్ ఎంత. ఇదంతా అగ్రికల్చరల్ ఫీల్డ్. అల్టిమేట్గా ఫార్మర్కి బెనిఫిట్ జరగాలి, తక్కువ ఖర్చుతోటి వారికి లాభాలు రావాలి అనే ఉద్దేశం కొద్దీ చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో ఉంటాయి. కాబట్టి అగ్రికల్చర్కి ఇంత ల్యాండ్ ఇస్తారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యంగా మినిస్టర్లు, రకరకాలుగా ఉండేటువంటి మినిస్టర్లు కానీ, స్టేట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, వాళ్ళందరూ ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ తరంలో ఉన్న వాళ్ళకు ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ కానీ, అగ్రికల్చర్ ఫీల్డ్స్ వల్ల జరిగేటువంటి సమాజానికి జరిగే లాభాలు కానీ ఇవన్నీ తెలియకపోవడం వల్ల ఏమంటారా, ఏం చేసుకుంటారు యూనివర్సిటీలకు అంత జాగా ఏం చేసుకుంటారు, అందులోకెళ్ళి అందులో కొంచెం జాగా గవర్నమెంట్కి ఇవ్వండి, గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ కొంచెం ఏమన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు. అక్కడ హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కంచెకచ్చిబౌలి భూముల గురించి జరిగిన ముచ్చటనే కావచ్చు, ఇట్లా రకరకాలుగా మనం అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం. సో నాకు ఇవి ఎప్పుడు తెలుసు అంటే, నేను లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో ఉన్నప్పుడు అగ్రికల్చర్ వాళ్ళకి స్టూడెంట్స్కి రూరల్ సోషాలజీ చెప్పాను. ఒక 5.5 years వరకు అట్లా చెప్పాను.
కాబట్టి అప్పుడు నాకు ఈ విషయాలన్నీ, దో ఐఎమ్ ఫ్రమ్ సోషాలజీ బ్యాక్గ్రౌండ్, ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ డిసిప్లిన్స్ కానీ అక్కడ కూడా అది కూడా ఒక 130 ఎకరాలు ఉంటుంది లయోలా అకాడమీ కాలేజీ. దానిలో ఫామ్ కూడా ఉంది. ఫామ్ కూడా 20 ఎకరాలు 40 ఎకరాలు దాకా ఉంటుంది కావచ్చు. సో అట్లా పిల్లలంతా కూడా అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు. డిపార్ట్మెంట్ పక్క ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దగ్గర కొంచెం తక్కువ సైజులో ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ కోసము ల్యాండ్ ఉండేది. తర్వాత మళ్ళీ ఫామ్ సపరేట్గా ఉండేది కొంచెం విత్ ఇన్ క్యాంపస్లో. సో అప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I will try to explore BHU more and more in future. Thank you. ఆ బిల్డింగ్ IIT BHU. IIT BHU అనేది ఇందులో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్, BHUలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ని సపరేట్ చేసి దానికి BHU స్టేటస్ ఇచ్చారన్నమాట. అందుకనే దానికి అన్ని ఐఐటీలకి, ఐఐటి పక్కపొంటి ఐఐటి మండి, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి తిరుపతి, ఐఐటి అహ్మదాబాద్, అట్లా ఐఐటి ముంబై ఇట్లా ఉంటుంది. కానీ ఓన్లీ ఈ ఐఐటి BHUకి మాత్రమే, దీనికి మాత్రమే చెప్పేటప్పుడు మళ్ళీ IIT BHU వస్తుంది చూడండి. సో దీనికి మాత్రమే IIT వారణాసి అని ఉండకుండా